ఏమే వంట అయిందా? చేస్తున్నా అత్తగారు. మసాలా బాగుండాలి, అప్పుడే నా కొడుకు తింటాడు. ఏమా వంట చేయవా? ఎక్కడ సామాన్లు అక్కడే పడి ఉన్నాయి. చేయను. ఏం నువ్వే చేసుకోవచ్చు కదా. నేను చేయడానికి నువ్వు ఎందుకే? వంట కూడా చేయడం లేదా నీ కొడుక్కి? వంట కూడా చేయవా బాబు? ఏం పెద్దమ్మా ఇలా వచ్చారు? నా బిడ్డకి ఆరోగ్యం బాగలేదు నాయనా. లక్షలు ఖర్చు పెట్టాను నాయనా. ఇంకా లక్షల్లో ఖర్చు అవుతుంటున్నారు. ఈ పొలం కాగితాలు పెట్టుకుని 1 లక్ష రూపాయలన్నా ఇప్పించండి. కాగితాలు ఏం బల్లే, అదేదో చూసుకుంటే అభయ వస్తావా నాయనా? జాగ్రత్తమ్మా. పాపం అండి, ఊరంతా అప్పుల పాలైపోయారు. చివరికి పొలం కూడా అమ్ముకోవాలనుకుంటున్నారు. నిజమేనే, ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత చెప్పు. అనుకోకుండా ఒక చిన్న యాక్సిడెంట్ అయిందనుకో, రాత్రి కోలుకోలేని అప్పులు పాలైపోతాము. అలా అనకండి, భయం వేస్తుంది. ఫ్రెండ్స్, మనమంతా కూడా నెలకి 20-30 వేలు సంపాదించుకుంటూ మనతో పాటు మన పిల్లల్ని చూసుకుంటున్న సందర్భంలో మనకు గానీ మన పిల్లలకు గానీ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి లక్షలు ఖర్చు పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు